మాకు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మేము ఒక అవకాశం మాకు ఇవ్వండి, మిమ్మల్ని పదే పదే మేము కోరుకుంటున్నాం. తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు బంగారం పనిచేసేవారు, ఎందుకంటే ప్రతి బ్యాంకులో రుణాలు అవసరం. రుణాలు కావాలంటే గోల్డ్ అప్రైజ్ చేయడం అనేది స్వర్ణకారుడే చేయగలుగుతాడు. కాబట్టి మరి ఆ పక్క రాష్ట్రంలో మరి ఒక జియో పాస్ చేశారు. ఏంటంటే ప్రతి బ్యాంకులో కేవలం సాంప్రదాయ స్వర్ణకారున్నే నియమించుకోవాలి, అప్రైజర్నే నియమించుకోవాలి. కానీ మన రాష్ట్రంలో ఏమవుతుందంటే ఒక ఎంఎస్ఎంఈ అనే సంస్థ ఇతర కులాల వారికి ఒక 3 నెలల్లో ఒక కోర్సు ఇచ్చేసి బంగారం గీకడం చేసి నేర్పించేసి మరి వారిని బ్యాంకులో అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనివల్ల ఎన్నో బ్యాంకులు మోసపోవడం కూడా జరిగింది. అది మనం వార్తల్లో చూస్తున్నాం. అందుకే నేనేమంటున్నానంటే ప్రభుత్వం కూడా మా స్వర్ణకారులకు కనీసం పనులు లేకున్నా కూడా ఒక అప్రైజింగ్ అనే వృత్తితో మా యొక్క జీవితంలో వెలుగునివ్వాలని మరి ప్రభుత్వం వారికి ఒక జియో రూపకంగా కేవలం సాంప్రదాయ స్వర్ణకార వృత్తిదారున్నే బ్యాంకులలో అప్రైజర్ గా అపాయింట్ చేసుకుని వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కేసీఆర్ గారికి, ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ వారికి కూడా బ్యాంకులకు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరియు ఈ యొక్క అవకాశాన్ని మా అందరికీ స్వర్ణకారులు కలిసినటువంటి 60 వారి బృందానికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పోలీసు వాళ్ళు మా బంగారు షాపులకు వచ్చే వరకు మాకు గుబేలం అంటుంది. ఎందుకంటే ఏ దొంగను తీసుకొచ్చి వాళ్ళు ఒక పంజరంలో చిలకను తీసుకొచ్చినట్టు దొంగను తీసుకొస్తాడు. ఆ దొంగ ఏ షాపును చూపిస్తే వాళ్ళే మేము కట్టవలసి వస్తుంది. అది చాలా మాకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎక్కడ చూసినా నాకు రోజుకు మినిమం 3-4 ప్లేస్లలో ఈ జిల్లాలో హైదరాబాద్ అంటారు, కరీంనగర్ అంటారు, ఇక్కడ మొత్తం ఏ జిల్లా నుండి కానీ మాకు అధ్యక్షుడు అయినందుకు ప్రతి ఏరియాలో నుండి ఇదే అక్రమ రికవరీ. ఎక్కడ తీసుకొస్తారు అంటే అక్కడ తీసుకొస్తారు. వాళ్ళు చెప్పింది ఎన్ని గ్రాములు అంటే అన్ని గ్రాములు, ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు కట్టవలసి వస్తుంది. వాళ్ళు రాత్రి అనక పగలనక ఏ అర్ధరాత్రి ఎప్పుడో తీసుకొచ్చి మా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయకుండా, మా సంఘాలకు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు మేము దేశ ద్రోహుల్లాగా ముసుగులేసి బేడీలేసి వాళ్ళు మమ్మల్ని తీసుకొని ఒప్పించుకున్నాక తర్వాతనే మాకు ఆ మనిషిని పోలీస్ స్టేషన్ పలానా దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళు అది చేస్తున్నారు. దీనికి మేము రికవరీ అనేది తులంగున్నా కొనకున్నా పత్తులాలు కట్టించుకొని లేకపోతే ఇబ్బందులకు గురి చేసి కస్టడీకి తీసుకోవడం వల్ల మాకు ఒక తీవ్రవాదుల కన్నా ఘోరంగా చూసే వరకు మేము, ఎందుకంటే షాపులు పెట్టుకుంటున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం, అరకొరకు బతుకులతోటి మేము జీవనం సాగిస్తుంటే ఒక పక్క ఆత్మహత్యలు చేసుకున్న దానికన్నా టార్చర్లు ఎక్కువైపోయినాం. మాకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న బాధ ఉండకుండా వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టే భయాలకు మాత్రం ఒక్క షాపుల మీద పెట్టే వరకు 10 షాపులు మొత్తం భయపడుతున్నారు. ఆ విధంగా కాకుండా ఎవ్వరు కానీ మా సంఘాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ సమీపంలో పోలీస్ స్టేషన్లోనే మాకు ఈ యొక్క తీసుకున్నాడా తీసుకోలేదా అది సమీప పోలీస్ స్టేషన్లోనే తెగదింపులు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. క్రితం నెల 22వ తారీఖున 3 ఆత్మహత్యలు జరిగినాయి ఈ సుబ్రహ్మణ్యగూడము. అందులో మా అల్లుడు గారు, వీళ్ళ నాన్నగారు, తమ్ముడు, అమ్మగారు చనిపోయారు. మా అమ్మాయి. మరి ఈ రోజున ప్రభుత్వం తరఫున ఏమైనా ఎస్క్రేషలాగా లేదా ఆ పిల్ల డిగ్రీ చదివింది, ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఉన్న అప్పులు కొంచెం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పుకున్నాము. కుల వృత్తులు కూలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో స్వర్ణకారులు ఉనికి కోల్పోయే ప్రమాదం మనకు కనిపిస్తూ ఉంది. కుల వృత్తి కూడు పెట్టక ఆత్మహత్యలతో అంతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి రాకుండా స్వర్ణ వృత్తి చేసే వారి బ్రతుకుల్లో, వారి కుటుంబాల్లో సువర్ణ కాంతులు వెదజల్లేందుకు పాలకులు కూడా వెంటనే ప్రయత్నాలు చేస్తూ వారి బతుకుల బాగు కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రజెండా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.